నీకు మహిమ కలుగును గాక. మరి ఒకసారి ఈ యొక్క ఆరాధనకు విచ్చేసిన ప్రతి ఒక్కరిని ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరట శుభాలు తెలియజేస్తూ ఆహ్వానిస్తూ ఉంటున్నాను. మీరందరూ సంతోషంగా ఉన్నారని భావిస్తూ ఉంటున్నాను. దేవుని యొక్క కృపలో దేవుడు మనల్ని పొదిగి తన యొక్క నడిపింపును ఆయన మనకు అనుగ్రహింపజేస్తూ ఆయన నడిపిస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. గత వారంలో మనము యెషయా గ్రంథం 45వ అధ్యాయం 2-3 వచనాలను ప్రారంభించిన మొదటి 3 వచనాలను మనం ప్రారంభించినాం. కానీ ప్రాముఖ్యంగా 2వ వచనంలో ఆ మొదటి భాగాన్ని మనం ప్రారంభించి ఉంటిమి. అక్కడ ఇలా రాయబడి ఉన్నది, నేను మీకు ముందుగా పోవచ్చు, మెట్టగానున్న స్థలములను సరళం చేసేదను. నేను మీకు ముందుగా పోవచ్చు, మెట్టగానున్న స్థలములను సరళం చేసేదను. అది ఆ వచనాన్ని మనం ప్రారంభించినాం. అయితే ప్రసంగం ఏంటిదో, పాయింట్లు ఏంటివో నేను మీకు ఆల్రెడీ చెప్పేసినాను. కొత్తవి ఏం లేవు, అంత పాతది. కానీ దేవుడు నూతనంగా మనతో మాట్లాడుతాడు. 4 సంగతులు అక్కడ ఉన్నవని మనం చూస్తూ ఉంటేమి. ఏమేమి మీరే నాకు చెప్పాలి, మీరు ప్రసంగం చేయండి. నాకు 4 బిందువులను మనం అక్కడ చూసినాం. మొదటిగా ఆయన ముందుగా పోతాడు. రెండవదిగా ఆయన విర్రగొడతాడు, హీ విల్ బ్రేక్. మూడవదిగా ఆయన ఇస్తాడు. నాలుగవదిగా మొదటి వచనంలో ఉంటుంది, చేయి పట్టుకుందాం. అందులో ఆయన మనకు ముందుగా పోతాడన్న అంశాన్ని మనం ప్రారంభించినాం. దేవుడు మనకు ముందుగా వెళ్తూ ఉన్నవాడు. దేవుడు అంటే ఏదో సాధారణమైన నీకు నాకు లాగా ఒక వ్యక్తి అని మనం ఊహించకూడదు అని మనం ఆలోచన చేస్తూ ఉంటిమి కదా. పర్వతములను నిరూపించువాడు, గాలిని సృష్టించువాడు, భూమి యొక్క ఉన్నత స్థలములలో సంచరిస్తూ ఉంటున్నవాడు, ఆకాశ మహాకాశాలు పట్టజాలని వాడు. ఆయన మనకు ముందుగా పోవటం ఒకసారి ఊహించుకోండి. ఎవరన్నా నాయకులు మనకు ముందుగా పోతేనే మనము వేసేసుకుంటాం, కాలర్ ఎగిరేసేస్తాం. ఒక చీఫ్ మినిస్టర్ గారిని మనం కలిస్తే ఇంకా ఊరిలో ఉన్న అందరూ చెప్పేసేస్తాం. ఎప్పుడో ఒక సమస్య వచ్చింది, ఒక చర్చి సమస్య వచ్చింది, చాలా సతమతం అవుతూ ఉంటుంది. అయితే దేవుని యొక్క మహాకృపను బట్టి చీఫ్ మినిస్టర్ గారి యొక్క అక్క కొడుకు మనకు సహాయం చేసినాడు. ఆ సహాయం చేసిన నెక్స్ట్ వారం నేను మీ అందరి దగ్గరకు వచ్చి చెప్పినాను, చీఫ్ మినిస్టర్ గారి అక్క కొడుకు ఇంకో ఈ సమస్యలో మనకు పరిష్కారం చేసినాడు. అక్క, ఆయనకి మస్తు మంది అక్కలు ఉన్నారట. అందులో ఎవరో ఒక అబ్బాయిని మనం కలిస్తే మనం అతిశయపోతున్నాం, మనం కలిసేసినాం కదా. మనుషులు ఇట్లే ఉండరు. ఎవరో ఒక దూరంలో ఉంటున్న ఒక రాజకీయ నాయకుడిని చూస్తే ఇంకా ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో ఇంకా కనబడిన వాళ్ళందరికీ, లేకపోతే మన ఇంటి లోపల అన్ని ఫోటోలు వచ్చేసేస్తాయి. దేవునికి మహిమ కలుగును గాక. వాళ్ళందరూ క్షణికమైన వారు. దేవుడు మనకు ముందుగా వెళ్తూ ఉంటున్నవాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన మనతో కూడా ఆయన వెళ్తూ ఉంటున్న అనుభవం, హీ గోస్ అని అంటూ ఉన్నప్పుడు మనం మళ్ళా 3 సంగతులు, అందులో 3 చిన్న బిందువులను మనం ప్రారంభించి ఉంటుంది. మొదటిగా, హీ గోస్ ఎహెడ్ ఆఫ్ us. ఆయన మనకు ముందుగా వెళుతూ ఉంటున్నవాడు. ఆయన వెళ్తున్నవాడు, ఆయన మనకి ముందుగా వెళ్తూ ఉంటున్నవాడు అని మనం ప్రారంభించినాం. ఇజ్రాయేలీయుల కొరకాయ ద్వారాలు తెరవటానికి ఆయన ముందుగా వెళ్ళినాడు. ఆయన ముందే చెప్పినాడు. 25వ అధ్యాయం ఇర్మియా గ్రంథం 10వ వచనం 11వ వచనంలో ముందుగా చెప్పినాడు, మీరు వెళ్తారు మీది కాని ఒక దేశానికి, కానీ అక్కడి నుంచి నేను మిమ్మును రప్పిస్తాను. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 10వ వచనంలో కూడా మనం చూసినాం,
నేను తిరిగి మిమ్మల్ని రప్పింతును. ముందే ఎరిగిన దేవుడు ఆయన ద్వారాలను సరళం చేస్తూ ఉంటూ, దారిని సరళం చేస్తున్నాడు, ద్వారాలను తెరుస్తూ ఉంటున్న ఆ అనుభవాలను మనం చూస్తూ ఉంటున్నాం. ముందుగా ఎరిగి వెళ్తూ ఉంటున్న దేవుడు, ముందుగా మన కొరకాయ సరళం చేస్తూ ఉంటున్నవాడు, ముందుగా అద్భుతాలను చేస్తున్నవాడు. ఆయన చెప్పిన ప్రకారం, ఆయన ఇర్మియా ద్వారా పలికిన మాటలు అవి అలాగున జరిగినవి అని ఎజ్రా యొక్క గ్రంథం 1వ అధ్యాయంలో మనం చూసినాం. అంత మాత్రమే కాదు, క్రానికల్స్ 2వ దినవృత్తాంతముల గ్రంథం ఆఖరి వచనాలు మనం చూస్తే కూడా అక్కడ కూడా రాజైన కురేషును గురించి మనం చూడగలుగుతాం. అప్పుడు ముందుగా వెళ్తుంటున్నవాడు ముందుగానే మార్గాలను సరళం చేస్తున్నాడు. మనం ఒక సమస్య వస్తే ఆలోచన చేయటం ప్రారంభిస్తాం. ఈ సమస్యకు పరిష్కారం ఎక్కడి నుంచి, ఈ సమస్య వచ్చింది, నేను ఎక్కడి నుంచి తప్పించుకోవాలని ఆలోచన చేయటం ప్రారంభిస్తాం. కానీ దేవునికి ముందే తెలుసు, ఆయన సర్వజ్ఞుడు, ఆయన సమస్తాన్ని ఎరిగినవాడు. నీ కొరకాయ ఒక సమస్య రాకముందే ఆయనకు తెలుసు. నెబుకద్నెజర్, నా దాసుడైన నెబుకద్నెజర్ అంటున్న మాటలను మనం చూసి ఉంటేమి కదా. దాసుడు మాత్రం కాదు, దాసుడు విర్రవీగినప్పుడు గడ్డి తినిపియటం కూడా నా దేవునికి తెలుసు. దేవునికి మహిమ కలుగును గాక. అప్పుడు మనకు ముందుగా వెళ్తుంటున్న వాడని చూసినాం. రెండవదిగా నేను తయారు చేసుకున్న పాయింట్ ఏంటిదని అంటే, హీ గోస్ విత్ యూ, ఆయన నీతో కూడా వెళ్తాడు. కానీ నేను దాన్ని మూడవదిగా చెబుతాను. ఇక్కడికి వచ్చిన తర్వాత కీర్తనలు ఆలకిస్తూ ఉంటుంటే దేవుడు నాతో మాట్లాడుతూ ఉంటే, మూడో పాయింట్ నువ్వు రెండవదిగా చెప్పాలి. మూడో పాయింట్ ఎందుకు అని అంటే, మూడో పాయింట్ ఏమిటి అని అంటే, ఆయన కొన్నిసార్లు మనం వెళ్ళిన తర్వాత మన వెనకాల వస్తాడు. ఎందుకు మూడో పాయింట్ నేను రెండవదిగా చెప్పాలి ప్రభు, ఆయన మనతో కూడా ఉన్నాడు కదా అని నేను ఆలోచన చేస్తుంటే దేవుడు నాతో చెబుతూ ఉండినాడు. అనేక పర్యాయాలు మనం ముందుగా వెళ్ళిపోతూ ఆయన మన వెనకాల వస్తూ ఉంటుంటే జరుగుతుంటున్న సంఘటనలను మనం చూస్తూ, దేవా నీవు నా జీవితంలో ఎందుకు లేవు అని ప్రశ్నించ ప్రారంభిస్తాం. ఇదిగో ఆయన మనకు ముందుగా వెళ్ళటం మనకందరికీ ఇష్టం, మనకందరికీ సంతోషం కలుగజేస్తున్న అనుభవం. ఇదిగో ఆ షకేనా మహిమ లేస్తూ ఉంది, ఆ యొక్క పిల్లర్ ఆఫ్ క్లౌడ్ లేస్తూ ఉంది, మేఘ స్తంభం లేస్తూ ఉంది, కనబడుతుంది లిటరల్గా కన్నులకి. అగ్ని స్తంభం, ఆ గుడారాలు వారు చుట్టుకుంటున్నారు, అది లేస్తూ ఉంది. లేక వారు ఆ గుడారాలు వేసుకున్నారు, రాత్రి కాలంలో వారికి వెచ్చదనాన్ని అనుగ్రహించటానికి ఆ పిల్లర్ ఆఫ్ క్లౌడ్ వచ్చేసింది, ఆ యొక్క అగ్ని స్తంభం దిగొచ్చింది. ఇవి కన్నులకి నేరుగా కనబడుతున్నాయి కాబట్టి మనకు చాలా సంతోషాన్ని అనుగ్రహిస్తున్న సంగతులు. ఆయన నాకు ముందుగా పోతూ ఉన్నాడు, ఆయన మనతో కూడా వస్తాడు. అందులో మొదటిగా ఆయన నాకు ముందుగా పోతున్నాడు. కానీ కొన్ని సందర్భాలలో విశ్వాసి నీ వెళ్ళిపోయిన తర్వాత ఆయన నీ వెంట వస్తాడు. ఇది జరుగుతూ ఉన్నప్పుడు జరుగుతున్న సమస్య ఏంటిదని అంటే, మనం దేవుని ప్రశ్నించ ప్రారంభిస్తాం. దేవా నువ్వు నాతో కూడా ఉన్నావు, నేను నమ్ముతున్నా, కానీ నువ్వు నాతో కూడా ఉంటే, నీవు నాతో కూడా ఉంటానని సెలవిచ్చినావు, నీవు నాతో కూడా ఉంటే ఎందుకు ఈ సంఘటన ఇలాగూ జరుగుతూ ఉంది? నేను మీకు ఒక ప్రశ్న వేస్తాను. మనం వెళ్ళిపోయిన తర్వాత మన వెనకాల వేసే వస్తాడంటారా? మొదట ఆ ప్రశ్న వేసుకొని చూద్దాం. బైబిల్లో నుంచి ఏమన్నా ఆధారాలు ఇవ్వగలుగుతారా? మనం వెళ్ళిపోయిన తర్వాత మన వెనకాల వస్తున్న అనుభవం ఏమన్నా? నేనే చెబుతాను. చాలా ఆధారాలు చెప్పొచ్చు, కానీ ఒక ప్రాముఖ్యమైన ఆధారం లాజరు కదా. దేవుని వాక్యాన్ని నేను చూస్తూ ఉంటే అక్కడ మరలా రాసింది. ఒకసారి మనం అందరం బైబిల్ తెరుద్దాం. యోహాను సువార్త 11వ అధ్యాయం 3వ వచనం. నీవు ప్రేమించువాడు రోగి అయి ఉన్నాడని అని అక్కడ రాసింది. అతని అక్క చెల్లెండ్రు, అంటే లాజరు యొక్క అక్క చెల్లెండ్రు ప్రభుతో చెప్తారు, ప్రభువా
లేక సందేశాన్ని పంపినారు. ఇదిగో నీవు ప్రేమించువాడు రోగి అయి. ఇక మన మనసులో ఒక ప్రశ్న వస్తుంది, అయ్యా నువ్వు ప్రేమిస్తే రోగం ఎట్టు వస్తుంది కదా? నువ్వు నన్ను ప్రేమిస్తే ఈ రోగం నాకెందుకు వచ్చింది? నువ్వు నన్ను ప్రేమిస్తే ఈ సమస్య నాకు ఎందుకు వచ్చింది? ఎవరైనా నీవు ప్రేమించువాడు రోగి అయి ఉన్నాడు. నిన్ను ప్రేమిస్తున్నవాడు. ఎప్పుడు బెతనీకి వచ్చినా గృహం యొక్క డోర్లు తెరవబడుతూ ఉన్నాయి. 4 రోజుల ముందు చెప్పాల్సిన అవసరం లేదు. బెతనీకి యేసు వస్తూ ఉన్నాడని అంటే మార్తమ్మ అన్నీ రెడీ చేసేస్తుంది. లాజర్ గారు సరుకులన్నీ తెచ్చేసేస్తాడు. మరియమ్మ ఎప్పుడు నేను యేసు పాదాల క్రింద కూర్చోవాలా, ఎప్పుడు నేను ఆయన మాటలు ఆలకించాలా అని ఆశిస్తున్నదిగా ఉంటుంది. ఎటువంటి ముందు చెప్పాల్సిన అవసరాలు, అపాయింట్మెంట్లు తీసుకోవాల్సిన అవసరాలు లాజర్ యొక్క ఇంటికి లేదు. లాజర్కి ముందు చెప్పాల్సిన అవసరం లేదు. యేసయ్య బెతనీకి వస్తే యేసుకుంటున్న బెతనీలో ఉన్న గృహం లాజర్ యొక్క గృహం. మరి అంతటి అద్భుతాలు చేస్తూ ఉంటున్న, అంతటి గొప్ప మిరకిల్ వర్కర్ అయి ఉంటున్న ఈ యేసును ప్రేమిస్తున్నవాడు ఎందుకు రోగిగా మార్చబడ్డాడు? ఇంకో వచనం కూడా మనం చూద్దాం. 6వ వచనం 5వ వచనం అక్కడ ఇలాగ రాయబడి ఉన్నది. యేసు మార్తెను ఆమె సహోదరుని లాజరును ప్రేమించెను. యేసు మార్తెను ఆమె సహోదరిని లాజరును. ఇదిగో మన జీవితాలలో కొన్ని సంఘటనలు జరుగుతూ ఉంటున్నప్పుడు మనము త్వరగా మన కోపం వచ్చినప్పుడు మన మనస్సు కంటే, మన తలకాయ కంటే ఎక్కువగా మన నాలుక పని చేయటం ప్రారంభిస్తుంది. హలో, కరెక్టేనా? కోపం వచ్చినప్పుడు మన ఆలోచన లేకపోతే మన మనస్సు కంటే, మన హృదయంతో మనం ఆలోచించటం కంటే ఎక్కువగా మన నాలుక పనిచేస్తుంది. వాస్తవానికి ఎలా ఉండాలంటే మనకందరికీ తెలుసు, నేను ఈ ఉదాహరణ అనేక పర్యాయం చెప్పింది. మనం ఎక్కువ ఆలోచించటానికి 2 చెవులనిచ్చినాడు. ఎక్కువ చూడటానికి లేక గమనించటానికి, అన్నీ చూడటానికి కాదు, ఎక్కువ గమనించటానికి 2 కన్నులనిచ్చినాడు. ఎక్కువ మాట్లాడవలసిన వారమైతే 2 నోరులను ఇచ్చేవాడు. హలో, ఎక్కువ మాట్లాడాల్సిన వారమైతే 2 నోరులను ఇచ్చేవాడు. ఆయన 2 నోరులను ఎంతమందికి ఇచ్చి, 2 నాలుకలను ఎంతమందికి ఇచ్చినాడు? ఇవ్వలే. 1 నాలుకనిచ్చినాడు. ఎందుకు? తక్కువ మాట్లాడటానికి, ఎక్కువ ఆలకించటానికి. మన జీవితంలో మనం ఊహించని సంఘటనలు మన జీవితంలో జరుగుతడం ప్రారంభించినప్పుడు మనం ఏం చేస్తామనంటే త్వరగా ఆలోచించకుండా మాట్లాడటం ప్రారంభిస్తాం. ఎందుకు ఇలాగ జరిగింది? ఇందులో కూడా చెబుతూ ఉంటారు. దేవుడు నీ వెనకాల వస్తూ ఉంటున్నా, He is always on time. My God is always on time. నా దేవుడు ఎన్నడూ లేటుగా వచ్చేవాడు కాదు సుమండి. నా దేవుడు నీకు వెనకాల వస్తూ ఉంటున్నా, అది నీ మంచికే, నా మంచికే. నమ్ముతుంటున్న వారు ఆమేన్ చెప్పండి. 3వ వచనం, 6వ వచనం, 5వ వచనం మనం చదివిన 4వ వచనం చూడండి. ఎందుకు ఆయన లేటుగా వస్తున్నాడో అక్కడ రాయబడి ఉన్నది. ఈ వ్యాధి మరణము కొరకు వచ్చినది కాదు గాని దేవుని కుమారుడు దాని వలన మహిమ పరచబడినట్లు, దేవుని మహిమ కొరకు వచ్చినదనెను. దేవునికి మహిమ కలుగును గాక. ఈ వ్యాధి ఎందుకు వచ్చింది? దేవుని నామం మహిమ పరచబడినట్లు వచ్చింది. ఆయన మనకు వెనకగా వస్తూ ఉంటున్నప్పుడు కూడా మన కొరకాయ శ్రేష్టమైనవేవో ముందు ఆయన సిద్ధపరచినడని మనం మరువద్దు.
ఆయన మన వెనకాల వస్తున్నట్లు మనకు అనిపిస్తున్నా, మనం చుట్టూ చూస్తూ ఉంటున్నప్పుడు నీలి మేఘాలకు బదులు అంధకారం కమ్మి ఉన్నట్లు, ఆ నల్ల మేఘాలు కమ్మి ఉన్నట్లు మన చుట్టూ కనబడినా నువ్వు నేను మర్చిపోవద్దు, ఆయన అన్నిటినీ అద్భుతంగా చేస్తూ ఉంటున్నవాడు. ఆయనను ప్రేమిస్తున్న వారి కొరకు, అందరికీ కాదండి. ఆయన ప్రేమిస్తున్న వారంటే ఆయన ఆజ్ఞలు, ఆయన కట్టడలు గైకొన్న వారికి. పాస్టర్లు చాలా తెలియగలిగిన వారు. ఏదన్నా అయితే అందరి దగ్గరికి వెళ్ళి చెబుతారు. ఏం చెబుతారు? ఆయనను ప్రేమించు వారికి, అంటే దేవుని ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పం చెప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తం సమకూడి జరుగుచున్నామని ఎరుగుదామని చెబుతారు. అందరికీ కాదు. ఎవరికి? ఆయన సంకల్పం చెప్పున పిలువబడిన వారికి, దేవుని ప్రేమించు వారికి అని అంటే ఆయన యొక్క ప్రణాళికలో ఉన్నవారికి. దేవుని ప్రేమించు వారికి అని అంటే ఆయన కట్టడల ఆజ్ఞలను గైకొను వారికి, ఆయనను మహిమపరుస్తూ ఉన్న వారికి. నీ జీవితంలో ఆయన లేట్ అవుతూ ఉంటున్నప్పుడు అది ఎందుకు అవుతున్నదని నువ్వు అనుకోవాల్సిన అవసరం లేదు. దేవుడు ఏదో శ్రేష్టమైనది నీ కొరకాయ సిద్ధపరుస్తూ ఉన్నాడు. ఈ వచనాలు నేను చూస్తూ ఉంటుంటే 6వ వచనం చూడండి. 6వ వచనం అద్భుతంగా ఉంటుంది. అతడు రోగి అయి ఉన్నాడని యేసు వినినప్పుడు తానున్న చోటనే ఇంకా 2 దినములు నిలిచెను. ఏమేసయ్య అండి ఈయన? ఎప్పుడు బెతనీకి వచ్చినా ఇంటికి వస్తూ ఉంటున్న యేసయ్య, కానీ తన మిత్రుడు రోగిగా ఉన్నాడని ఎరిగినప్పుడు ఇంకా 2 రోజులు ఎక్స్ట్రా టైం తీసుకొని ఆయన ఉండినాడంట. ఇంకా ఎక్స్ట్రా 2 రోజులు ఉండినాడంట. ఇంకా ఆయనను చూడటానికి బయలుదేరలేదంట. Even when my God comes late, as you and I think, నువ్వు నేను ఆయన లేట్ అవుతున్నాడని అనుకుంటున్నప్పటికీ హీ ఈజ్ ఆల్వేస్ ఆన్ టైం. ఆయన ఎల్లప్పుడూ సమయంలో వచ్చేవాడు. ఆయన ఎల్లప్పుడూ నీ కొరకాయ శ్రేష్టమైనవి కలిగి ఉన్నవాడు. ఆయన ఎల్లప్పుడూ నీ జీవితంలో గొప్ప కార్యాలను చేయ సామర్థ్యం కలిగిన వాడు. త్వరపడలేదు యేసయ్య వేచి ఉండినాడు. యేసయ్య యాక్చువల్లీ ఇక్కడికి రావద్దు. మీకు తెలుసా, బైబిల్ మనము క్షుణ్ణంగా పరిశోధిస్తే యేసయ్య ఈ సమయంలో బెతనీకి రావద్దు. ఎందుకనంటే దాని తరువాయి వచనాలు మనం చూస్తే అక్కడ సమస్య ఉంది ఆయనకి. 8వ వచనం, ఇప్పుడే యూదులు నిన్ను రాళ్లతో కొట్టుచుండిరే, అక్కడికి తిరిగి వెళ్ళదువా అని ఆయనను అడిగిరి. వాస్తవంగా అయితే ఏం జరగాలంటే అసలు యేసయ్య పోవద్దు. కానీ ఆయన 2 రోజులు టైం మాత్రమే తీసుకున్నాడు. ఆయన మరలా వెళ్ళినాడు. హలో, అదే స్థానంలో నేను నువ్వు ఉంటే నీ కొరకాయ నా కొరకాయ రాళ్లతో మనుషులు నిలబడి ఉన్నారని ఎరిగితే మనమైతే పోతామా? కానీ యేసు వెళ్ళినాడు. యేసు లేట్ అయినా సరే, మనకు లేట్ అని అనిపించినా సరే యేసు వెళ్ళినాడు. నా దేవుడు ఎల్లప్పుడూ నా జీవితంలో నేను ఆయనను ప్రేమిస్తున్న వారం అయితే ఆయన శ్రేష్టమైనవి చేస్తూ ఉన్నాడని నేను నమ్మాలి. నేను ఒప్పుకోవాలి. కేవలం మన అవసరతలు తీర్చబడుతూ ఉంటున్నప్పుడు మాత్రం కాదు, ప్రతి పరిస్థితిలో ఆయన నా కొరకాయ శ్రేష్టమైనది చేస్తాడని నమ్మాలి. ఒక స్టోరీ నాకు గుర్తొస్తుంది. ఒక ప్రైమ్ మినిస్టర్ గారు ఉండేవారు. వారు దేవుణ్ణి ప్రేమిస్తున్నవారు. అయితే ఒకానొక సందర్భంలో వారు రాజు గారితో కూడా హంటింగ్ చేయటానికి పోయినారు, వేటాడటానికి పోయినారు. వేటాడుతూ ఉంటున్నారు. మధ్యలో ఏమైందనంటే ఆ రాజుగారి యొక్క ఏలు కట్ అయిపోయింది.
ఏళ్ళు తెగి పడిపోయింది ఆ హంటింగ్ మధ్యలో. పడిపోతే ఈయన దేవుని ప్రేమిస్తున్నాడు, మెచ్యూర్గా ఆలోచన చేస్తూ ఉంటున్నవాడు. గట్టిగా ఆయన చెప్పినాడు, దేవుని ప్రేమించు వారి సమస్తం సమకూడి మేలు కొరకాయి జరుగుతున్నది. ఇదిగోండి మీ ఏలు కట్ అయింది. ఇక్కడ ఉంటున్న స్త్రీలతో చెప్తా నేను, మీరు కిచెన్ లోపల మంచి చికెన్ చేస్తున్నారు మీ భర్త కొరకాయ, మీ పిల్లల కొరకాయ. మీ ఏలు కట్ అయింది, మీ భర్త గారు వచ్చి అంటున్నారు, దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చెప్పున పిలువబడిన వారికి సమస్త మేలు కొరకాయ సమకూడి జరుగుతున్నది అని ఎరుగుదాము అని చెప్పినాడు అనుకోండి. ఆమేన్ అంటారా? మాస్కులు వేసి ఉన్నాయి కాబట్టి కనబడతలే. ఇప్పుడే కొరుకుతుర్రేమో పనులు, మీ పనులు కొరికితే మీ పనులే ఖరాబ్ అవుతాయి, జాగ్రత్త. అప్పుడు రాజుగారి దగ్గర మినిస్టర్ గారు, ప్రైమ్ మినిస్టర్ గారి మాట చెప్పగానే అధికారం కలిగినోడు, మీరైతే ఏం చేయలేరు, ప్రేమిస్తున్నారు కాబట్టి, మీ పార్ట్నర్ కాబట్టి, దేవుడు మీకు అనుగ్రహించిన వ్యక్తి కాబట్టి. కానీ అధికారం కలిగిన రాజు ఏమన్నాడంటే, రే ఈయన తీసుకుపోయి చెరసాల్లో పడేయండి, ఎంత దమ్ముంది వీనికి, నా ఏలు కట్ అయిపోతే సంతోషిస్తాడా, తీసుకుపోయి పడేయమని చెప్పినారు. వెంటనే భటులు తీసుకొని వచ్చి చెరసాల్లో పడేస్తారు. పడేస్తే కూడా మళ్ళా ఈ ప్రైమ్ మినిస్టర్ గారు దేవుని యందు గట్టి విశ్వాసం కలిగిన వాడు కాబట్టి, దేవుణ్ణి ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చెప్పున పిలువబడిన వారికి సమస్త మేలు కలుగుటకై సమకూడి జరుగుచున్నామని ఎరుగుదాము అన్నాడు. తర్వాత మరలా రాజుగారు ఇలాగే హంటింగ్ చేయటానికి పోయినాడు. హంటింగ్ చేయటానికి పోతూ 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 రాజుగారు ఆయన తోగుడు ఉంటున్న ఆ యొక్క టీం నుండి తప్పిపోయిన వానిగా ప్రయాణం చేస్తూ, గుర్రం మీద ప్రయాణం చేస్తూ ఈ నర భోజుల దగ్గరికి వెళ్ళిపోయినాడు అన్నమాట. వారు వారి దేవతకు సాక్రిఫైస్ చేయటానికి రాజుగారిని పట్టేసుకున్నారు. వారికి సివిలైజేషన్ లేదు, నాగరికత లేదు, ఎవరితో వ్యవహరించాలో తెలియదు. రాజుగారు దొరికినాడు, వారి దేవతను ప్రీతిపరచటానికి పట్టుకొని వచ్చి కట్టేసినారు. కట్టేసిన వెంటనే వారు ఆ వ్యక్తిని పరిశోధించడం ప్రారంభించినారు. ఎవరినన్నా సాక్రిఫైస్ వారు చేస్తే ఎటువంటి లోపం వారికి ఉండదన్న ఆచారం వాళ్ళు కలిగి ఉన్నారు కాబట్టి వారిని అంతా పరిశోధించడం ప్రారంభించినారు. రాజుగారు మంచి దుస్తులు ఉన్నాయి, మంచిగా బంగారం అంతా ధరించున్నాడు, కానీ ఆయన శరీరం అంతా పరిశోధిస్తే ఆయన ఒక ఏలు కట్ అయిపోయి ఉంది. ఈడు మన పనికి రాడని ఆయనను త్రోసేసినారు, ఆయన తీసేసినారు, ఆయన దారిని ఆయనను పంపించేసినారు. మరలా దారి వెతుక్కొని ఆయన కోటలోనికి వచ్చి జరిగిన సంఘటనలన్నీ చెప్పినాడు. మరలా ఈ యొక్క చెరసాలలో ఉంటున్న ఈ నాయకుడు, ఈ ప్రైమ్ మినిస్టర్ గారు ఈ మాటలను ఆలకించినప్పుడు ఆయన ఈ మాటలను చెప్పినాడు. రోమాపత్రిక 8వ అధ్యాయం 28వ వచనంలో ఉంటున్న మాట, ఆయన ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చెప్పున పిలువబడిన వారికి. ఈ మాటలు చెబితే పక్కనున్న భటులు ఈ మాటలు ఆలకించి రాజుగారి దగ్గరికి వెళ్ళి చెప్పినారు, రాజుగారు ఇదిగో మరలా ఆయన చెబుతున్నాడు, దేవుని ప్రేమించు వారికి సమస్త మేలు కొరకాయ జరుగుతుందంట, నీకు మేలు కొరకాయ జరిగిందని ఆయన చెబుతున్నాడు. అంటే రాజుగారు చెప్పినాడు, అరే నా ఇప్పుడు మంచి కొరకు చెబుతుండు కదా, ఇప్పుడు ఎవరి కొరకు చెబుతుండు, రాజు యొక్క మంచి కొరకు చెబుతుండు. కాబట్టి ఆయనను తీసుకొని వచ్చేసేయండి, పాపం దేవుని యందు విశ్వాసం కలిగి ఆయన తీసుకొచ్చేయండి అని అడిగినాడు. భటులు వెళ్ళి ఆయనను రిలీజ్ చేసుకొని తీసుకొని వచ్చినారు. తీసుకొని వస్తే ఈయన అడిగినాడు, ఎందుకు నువ్వు చెప్పినావు, ఎందుకు ఆ మాటను చెప్పినావు, నేను నిన్ను జైల్లో వేసిన వాడను కదా, కానీ నా యొక్క పరిస్థితిని కూడా నీవు ఆలోచించినప్పుడు దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చెప్పున పిలువబడిన వారికి మేలు కొరకాయ సమస్తం సమకూడి జరుగుచున్నామని నీవెందుకు చెప్పినావని అడిగితే ఆ ప్రైమ్ మినిస్టర్ గారు ఇలాగ ప్రత్యుత్తరం ఇచ్చినారంట, అయ్యా
నువ్వు ఎప్పుడు వేటకు పోయినా నేను నీ వెంట వస్తా, నేను నీ తోగుడు ఉంటా. నీ చెయ్యి కట్ అయిన పరిస్థితి నాకు తెలుసు. నేను అప్పుడు ఆ మాటను పలికి ఉండలేనట్లయితే నీవు నన్ను చెరసాలలో వేసేవాడవు కాదు. నీవు నన్ను చెరసాలలో వేయలేనట్లయితే నేను నీతో కూడా వేటకు వచ్చేవాడను. నేను నీతో కూడా వేటకు వచ్చి మనం ఇద్దరం కలిసి తప్పిపోయినట్లయితే వారు మన ఇద్దరిని పట్టుకునేవారు, వారు మన ఇద్దరిని కట్టేసేవారు, వారు మన ఇద్దరిని పరిశోధించేవారు. పరిశోధించినప్పుడు నీకు మాత్రం ఒక అవయవం కట్ అయిపోయిన స్థితిలో ఉన్నది, నాకు అవయవాలు ఏమైనా కట్ అయి ఉన్నాయా? అప్పుడు నన్ను కట్ చేసేవారు, వారు నన్ను బలిగా తీసుకునేవారు. దేవుణ్ణి ప్రేమించి వారు నువ్వు జైల్లో వేసినావు, కానీ నీవు ఏది చెడు చేయటానికి చేసినావో అది నా జీవితంలో మేలు కొరకాయ జరిగినది. స్తోత్రం. విశ్వాసులు నమ్మాలి, నా జీవితంలో జరుగుతున్న సమస్తం దేవుడు ఎరిగి చేస్తూ ఉంటున్నాడు. దేవుడు ఎరిగి చేస్తూ ఉన్నాడు అని అంటే మనం ఇంకా చేయటానికి రంకెలేయం. మనం దేవుని చిత్తం కొరకాయ ప్రార్థన చేస్తాం. దేవా, నీవు నన్ను ప్రేమిస్తున్నవాడు, నీవు నా కొరకాయ శ్రేష్టమైనది చేస్తావు, నీ సమయంలో చేయుము అని ప్రార్థించటం ప్రారంభిస్తాం. ఆదికాండం 50వ అధ్యాయం 20వ వచనం నాకు గుర్తొస్తుంది. అక్కడ యోసేపు చెబుతుంటున్న శ్రేష్టమైన మాటలు మనకు అక్కడ కనబడతాయి కదండి. ఒకసారి చదవండి. 50వ అధ్యాయం 20వ వచనం. మీరు నాకు కీడు చేయనుద్దేశించి తిరిగాని నేటి దినమున జరుగునట్లు అనగా బహు ప్రజలను బ్రతికించునట్లుగా అది మేలుకే దేవుడు ఆయన నీకు వెనకాల వస్తూ ఉంటున్నా. ఈవెన్ వెన్ యు ఫీల్ దట్ గాడ్ ఈజ్ లేట్, నీకు ఆయన ఆలస్యంగా వస్తున్నట్లు అనిపిస్తూ ఉంటున్నా, నా దేవుడు ఎన్నడూ ఆలస్యం అవుతుంటున్నాడు కాదు. 13 సంవత్సరాలు గుంతలో, తర్వాత చెరసాలలో ఆయన ఉండాల్సిన అనుభవాలు వచ్చిన, తన సహోదరులు తనను తృణీకరించిన ఆ యోసేపు చెబుతుంటున్న మాటలు మనం చూస్తున్నాం. మీరు కీడు చేయను ఉద్దేశించితిరి, కానీ దేవుడు నా కొరకాయ ప్రణాళిక కలిగి ఉండి ఆయన మేలు కొరకాయ మీరు చేసిన కీడుని కూడా మార్చిన దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. కీడును ఆశీర్వాదంగా చేయ సామర్థ్యం కలిగిన దేవుడు. ఎంతమంది నమ్ముతూ ఉన్నారు? మీ జీవితంలో ఎవరన్నా కీడు చేసినారని భావిస్తున్నారా? ఆ కీడు మీకు మేలు కొరకాయ దేవుడు చేసినాడని ప్రారంభించండి. ఆ కీడు చేసిన వారిని మీరు శపించటం వదిలిపెట్టేసేయండి, ప్రార్థన చేయటం ప్రారంభించండి. ఆపండి, నోటిని ఉపయోగించటం ఆపండి, మీ హృదయాంతరంగంలో నుండి ఎత్తి పట్టండి. మనకుంటున్న ఏకైక మధ్యవర్తి అయిన ప్రభు అయిన యేసు క్రీస్తు వైపుగా ఆ వ్యక్తులను ఎత్తండి. దేవా, నీవు వారిని కనికరించమని ప్రార్థించండి, నీవు వారిని నీ సన్నిధిలోని నడిపించమని ప్రార్థించండి. వారు ఏ కీడు చేసినారో ఆ కీడుకు ప్రతిగా నువ్వు మేలును చేస్తున్న వ్యక్తిగా మార్చబడతావు. క్షామకాలమందు ఆహారం ఇచ్చి పంపుతూ ఉంటున్న యోసేపు కాదు, తన తండ్రిని, తన ఇంటి వారిని అందరినీ ఆ రోజు ఉంటున్న సూపర్ పవర్ అయిన ఐగుప్తు దేశానికి తీసుకొని వస్తూ ఉంటున్న యోసేపుగా ఆయన మార్చబడ్డాడు. దేవునికి మహిమ కలుగును గాక. నా జీవితంలో దేవుడు సమస్తం మేలు కొరకాయ సమకూడి జరిగిస్తాడని మనం మర్చిపోవద్దు. ఆయన ఎక్కడ ఉన్నది అన్నది ప్రాముఖ్యం కాదు కదా. ఒకనొక సందర్భంలో ప్రభు అయిన యేసు క్రీస్తు ఆ యొక్క నావ యొక్క అమరమున నిద్రిస్తూ మనకు కనబడతాడు. నేను ఇలాగూ ఆలోచన చేస్తూ ఉంటిని,
దేవుడు ఎక్కడ ఉన్నాడు అన్నది ప్రాముఖ్యత కాదు. ఆయన నా ముందు ఉన్నాడా, నా వెనకాల ఉన్నాడా అన్నది ప్రాముఖ్యం కాదు. ఓడ యొక్క అమరమున ఉన్నాడా, కిందకు పోయి ఉన్నాడా, పండుకున్నాడా, లేచి ఉన్నాడా, అవన్నీ ప్రాముఖ్యం కాదు. ప్రాముఖ్యం ఏంటి తెలుసా? ఆయన నాతో కూడా ఉన్నాడా లేదా. ఆయన నీతో కూడా లేనట్లయితే నువ్వు ఎంత పెద్ద హీరో అన్నా పెద్ద జీరోవే. ఆయన నీ ముందు వెనకాల రావటానికి నీవు ఆయనను ఆహ్వానించలేనట్లయితే నువ్వెంత పెద్ద హీరో అయి ఉండని నువ్వు పెద్ద జీరోవే. యేసు నీ నావ యొక్క అమరమున ఉన్నా. అందుకే మనం ఇండ్లు కట్టేటప్పుడు ప్రార్థనా గదులను తయారు చేయం. మనం అన్నీ అక్కడి నుంచి తెచ్చుకున్నాం, అన్నీ అక్కడి నుంచి తెచ్చుకున్నాం, అన్నీ చేస్తున్నాం. ఎందుకు చేస్తున్నామో తెలియదు. ఈ మారు మనసు పొందిన ఈ పాత కార్యాలు వదిలిపెట్టేసిన మనమే ఏం చేస్తామంటే మళ్ళా మనమేం చేయం, క్రీములు పూస్తాం. ఏం క్రీములు? ఈరోజు రాత్రి పూయరులేండి. ఏం క్రీములు? పసుపు పూస్తాం. ఎందుకు పూస్తారు పసుపు? ఎందుకు పూస్తారండి పసుపు? ఎందుకు పూసారు పసుపు? మనం అక్కడ ఉన్నప్పుడు పూసినాం. ఎందుకు పూసినారు? మనం అక్కడ ఆకులు కడతాం. ఒక ఐపీసీ పాస్టర్ ఇంటి ఓపెనింగ్కి వెళ్తే అక్కడ కట్టిర్రు ఆకులు. ఏం ఆకులు? అవే ఆకులు ఎందుకు పెట్టాలి అక్కడ? 2 చెట్టు పెట్టండి బాబాయ్, పెడతారా చెట్టు? 100 గజాలు ఉన్నాయి అనుకోండి, ఒక్క గజం వదిలిపెట్టకుండా మొత్తం కట్టేస్తారు. ఒక్క గజం వదిలిపెట్టరు. మొత్తం అంతా మంచి పార్కింగ్ టైల్స్ కూడా వేసేస్తారు. మీద పడుతూ ఉంటున్న నీళ్ళన్నీ ఇవాళ వరదలు వచ్చినప్పుడు ఎందుకు ఇంత సమస్య అవుతుంది అనుకున్నారు కదా. దీన్ని ఎకో థియాలజీ అంటారేమో. మనం ఎక్కువ ఆలోచన చేయం కానీ లిబరల్ థియాలజియన్స్ వీటిని గురించి ఆలోచన చేస్తారు. దేవా మా దేశానికి వర్షం ఇయ్యమని ప్రార్థన చేస్తాం, వర్షం ఇస్తాండు దేవుడు, కానీ ఏడికి పోతుంది? అంత డ్రైనేజీకి పోతుంది. ఇల్లు కట్టినప్పుడు మనం ఏలాడదీసినాం ఆకులు, ఒక్క చెట్టు పెట్టినావా? ఆడ సిమెంట్ రోడ్ వేస్తున్నప్పుడు చూడాలి, అబ్బా ఈడ సిమెంట్ రోడ్ వేసాం. చాలా దగ్గర అట్లా లేదులేండి. ఈడ సిమెంట్ రోడ్ వేసినప్పుడు మనుషులు ఎట్ట చేస్తున్నారు అంటే, ఆ సిమెంట్ రోడ్ వేసేటోళ్ళు పని చేస్తున్నారు ఆల్రెడీ. ఆల్రెడీ వాళ్ళు తీసుకొని వచ్చి వేస్తూ ఉన్నారు. అక్కడి నుంచి మనుషులు వాళ్ళ ఇంట్లల్లో నుంచి గంపలు తీసుకొని వచ్చి అంటున్నారు, నాకు డబ్బులు రావండి, ఆడికి 3 ఫీట్లు వేస్తే నాకు డబ్బులు ఇయ్యరు. ఏం కాదన్నా, అరే ఆ లీడర్ నాకు తెలుసు, కూన శ్రీశైలం గౌడ్ గారు నాకు తెలుసు, అప్పుడు ఆయన ఉండే, ఆయన మాకు తెలుసు అండి. అరే నువ్వు ఆయన చెప్పిండు, లీడర్ చెప్పిండు. 3 ఫీట్లు వదిలిపెట్టేసేయకుండా మొత్తం వేసేసారు. ఒక్క చుక్క నీళ్ళు కిందికి పోతుందా? కానీ మనం గృహ ప్రతిష్ఠ చేసేటప్పుడు ఆకులు కడతాం. ఎందుకు కడతాం? చెప్తా నేను ఎందుకు కడతామని. శివుని పార్వతి యొక్క వివాహం మామిడి చెట్టు క్రింద జరిగింది. తెలియకపోతే మీరు వెళ్ళి చూడండి, తప్పైతే నాకు వచ్చి చెప్పండి, నేను కూడా నేర్చుకుంటా. తప్పు కాదు ఇది, అది శుభకార్యానికి సూచన కాబట్టి ఆ తోరణాలు కడతారు. ఇప్పుడు క్రైస్తవులు ఉన్నారే, ఇలా వివాహాలు జరుగుతూ ఉంటున్నప్పుడు ఈ వీళ్ళు అంతా పూసుకుంటారు. ఈ పూసుకున్న తర్వాత ఈ మధ్యలోనే ఒక వివాహానికి పోతే అబ్బాయి రాత్రి పూసిరు, మంచి తెల్ల షర్ట్ వేసుకుని, ఇట్టే కొత్త మంచి సూపర్ షర్టు, ఈడ మొత్తం ఏముంది తెలుసా? ఉట్టి పసుపు ఉంటే ఓకే, ఆ చెవిటి వచ్చి ఈ పసుపు పోతుంది అనుకుర్రా? పోనే పోదు. మరి అందాన్ని క్రైస్తవులు చాలా తెలివి చెబుతారండి. ఏం చెబుతారనంటే, ఇట్ హ్యాస్ మెడిసినల్ ప్రాపర్టీస్.
క్రైస్తవులు చెబుతుంటే నేను విన్నా. ఏంటిదంటే మళ్ళీ ఆంగ్లంలో చెబుతుర్రు. ఇది మందు లాంటిదండి. మరి రోజు పూసుకోవే, రోజు పూసుకున్నావా? పూసుకోలే. పెళ్లి రోజు ముందు మాత్రం పూసేది ఏంటి? అదే నలుగురు కలిసి తీసుకుపోయి స్నానం చేపియండి. మనం అన్నీ అక్కడి నుంచి తెచ్చేసినాం. దేవుడు మనకు ముందుగా పోతున్నాడు అని చెబుతున్నాం, కానీ అన్నీ తెచ్చేసినాం. ఎందుకు తెచ్చినామో మనకు కాలక్రమేణా మనకి ప్రాబ్లం లేకుండా అయిపోయింది. సంస్కృతి అంటున్నాం. ఈ సంఘంలోనికి ఒక బ్రాహ్మణ కుటుంబంలో నుంచి వచ్చిన ఒక అమ్మగారు వచ్చేది. ఆమె చెప్పేది, ఆ స్వరం వినటానికే నాకు ఇష్టం లేదు, ఆ సంగతులు చూడటానికే నాకు ఇష్టం లేదు, ఎలాగూ నేను వెళ్ళి అక్కడ కూర్చొని నేను చదివేదానిని అని నా పాత జీవితాన్ని నేను ఆలోచన చేస్తూ ఈరోజు కూడా బాధపడతాను అయ్యా అని ఆమె చెబుతున్న మాటలు ఈరోజు కూడా నా చెవుల్లో మారుమ్రోగుతున్నాయి. ఎవరికో చెప్పిన మాటలు కాదండి, ఎవరికో చెప్పిన మాటలు కాదు, నాతో చెప్పిన మాటలు. మనకి ఇవన్నీ తెలియదు, మనం తెచ్చేసినాం ఫ్యాషన్గా. దేవుడు మనకు ముందుగా పోతే ఇంకా ఈ లౌకికమైన సంగతులన్నీ మనకు అవసరం లేదు. ఆయన చేసుకుంటాడని మనం నమ్మాలి. ఆయన నా కొరకాయ శ్రేష్టమైనవి చేస్తాడని మనం నమ్మాలి. మీ పిల్లల వివాహం అయితేనే ఆయన చేయగలడని నమ్మాలి. హలో తల్లిదండ్రులారా, మీ పిల్లల వివాహం అయితేనేమి ఆయన చేయగలడని నమ్మాలి. యవనస్తులారా, మీరు వెళ్ళి చూడొద్దు, ఆ బస్ స్టాప్లో చూడొద్దు. దేవుడు మీకు ముందుగా పోతున్నాడు, లేకపోతే నా వెనకాల వస్తున్నాడు, లేక నా అమరంలో ఉన్నాడు అని అంటే నీవు చూడటానికి పోవటం ఆపేసేయాలి. ఆయన తన సమయంలో నీ కొరకాయ శ్రేష్టమైన చేయ సామర్థ్యం కలిగిన వాడు. నిన్న మన సంఘంలో మన దాని కొరకు కూడా మనం యాక్చువల్లీ ప్రార్థన చేయాలి. బ్రదర్ తనికుమార్ గారి యొక్క వివాహం నిశ్చయించబడ్డది. దేవునికి స్తోత్రం. అక్కడ మాట్లాడుతుంటే దేవుడు నాకు ఒక ఆలోచన ఇచ్చినాడు. దేవుడు ఆదాం ముందు నుంచి జంతువులన్నిటినీ పోనిచ్చినాడు కదా. ఎవరు పెట్టిరు పేరు? నామకరణం ఎవరు చేసిర్రు? ఆదాం చేసినాడు. ఈ ఆదాం ముందు నుంచి ఈ జంతువులు పోతున్నప్పుడు అవ్వమ్మ ఉందా అండి? లేదు. అప్పుడు ఈ జంతువులు పోతున్నప్పుడు ఆదామే ఆయన ఒంటరి అయిన వాడు అని భావిస్తే ఆయన ఏం చేసేవాడనంటే, ఇప్పుడు చాలామంది మన యవనస్తులలాగా నాకు వచ్చేసి తల్లిదండ్రుల కంటే ఫాస్ట్గా నాకు పెళ్లి టైం అయింది అని ఆలోచన చేస్తున్న వారు ఉంటే వాళ్ళు ఏం చేస్తారనంటే, ఇప్పుడు పాడుతుంటున్న వారు ఉన్నారు అనుకోండి, వాళ్ళని చూసినప్పుడు ఈమె అయితే మంచిది, నాకు భాగస్వామిగా బాగుంటుంది, ఎందుకు నన్ను పాడి జోల కొంచెం మందికి వివాహం చేసుకునేది ఎందుకనంటే ఇంట్లో పని చేయటానికి, బట్టలు తోమటానికి. బట్టలు తోమరు కదా, బట్టలు ఉతకటానికి, బాసనలు తోమటానికి. దానికి ఒక అమ్మాయిని తీసుకురావాల్సిన అవసరం ఉందా? వాషింగ్ మెషిన్ తీసుకొని వస్తే చాలు, డిష్ వాషర్ కొనుక్కొని వస్తే చాలు, ఆ పెళ్ళికి పెడుతుంటున్న ఆహారం దండుగా దాని హాఫ్ డబ్బులకు వచ్చేసేస్తుంది వాషింగ్ మెషిన్, డిష్ వాషర్. అప్పుడు చూడండి, వాస్తవానికి ఆదాం నాకు ఒక సాటి అయిన సహకారి కావాలని ఆలోచించి ఉంటే తన ముందు నుండి ఒక్కొక్క జంతువు వెళ్తున్నప్పుడు ఆ కోకిలను చూసినప్పుడు ఆయన అనుకునేవాడు, అరే ఇది సూపర్ పాడుతుంది ఇది కదా, ఎంత మంచిగా పాడుతుంది, ఇది నాకు సాటి అయిన సహకారిగా ఉంటే దేవునికి స్తోత్రం అనుకున్నాడా ఆదాం? అట్లా అనుకున్నాడా? ఇది మనం ఊహలలో అనుకుంటున్నాం కదా. ఆదాం అనుకోలే. లేక నాకు పని చేసి పెట్టాలి, పెద్ద ఏనుగు వచ్చింది, బలిష్టమైనది, ఎంత పనైనా చేస్తుంది, రూపాయి వెనకకు అడగదు,
అప్పుడు ఆ ఏనుగు ఆయన ముందు నుంచి వెళ్ళేటప్పుడు, అబ్బా ఇది నాకు పని చేయగలిగిన సామర్థ్యం కలిగింది కాబట్టి దీన్ని నాకు సాటి అయిన సహకారిగా ఎంచుకుంటాడని ఎంచుకున్నాడా? నాకు సెక్యూరిటీ కావాలి, నాకు భద్రత కావాలి కాబట్టి ఆ గర్జించు సింహం నా ముందు నుంచి వెళ్తూ ఉంటే, అబ్బా ఇది దీనికంటే సేఫ్ సెక్యూరిటీ ఉందా ఎక్కడన్నా? ఇది ఉంటే దీని ఆ కడుపు దగ్గర నేను పండుకుంటే దాని ఫర్లో నుంచి వస్తూ ఉంటున్న వేడిమి, దాని గర్జనకు ఆ అడవి అంతా భయపడుతుంటున్న అనుభవం, ఇక ఇది నాకు చాలు అని అనుకోవచ్చుండే. ఆదాం అనుకున్నాడా? ఎవరు అనుకున్నారు ఈయనకి సాటి అయిన సహకారి కావాలని? దేవుడు అనుకున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుడు అనుకున్నాడు, దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు. ఇక్కడ ఉంటున్న ఈయు యొక్క ప్రియులను బట్టి నేను దేవుని మహిమపరుస్తూ ఉన్నాను. వారి కొరకాయ వారి పెద్దలు ఆ ఈయు అన్న సంస్థలో లేక యుఎస్ఏ అన్న సంస్థలో వారి పెద్దలు ఉన్నారు. వారి పెద్దలు ఆలోచన చేస్తారు, ఓ ఇక అశోక్ గారు ఉన్నారు, అశోక్ గారికి సిస్టర్ ప్రసన్న గారు సరిపడ్డ సాటి అయిన సహకారి. వాళ్ళు ఉట్టిగా మానసికంగా ఆలోచన చేస్తుంది కాదు, మోకరిస్తారు, ప్రార్థన చేస్తారు, దేవుని సన్నిధిలో అడుగుతారు. దాని తర్వాత చాలా కాలం తర్వాత ఆ యవనస్తులకు చెబుతారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎవరు ఆలోచన చేస్తున్నారు? ఎవరు ఆలోచన చేస్తున్నారు? అది చెప్తారని నాకు తెలిసినందుకు నేను 2 సార్లు అడిగిన. పెద్దలు కాదు. ఎవరు ఆలోచన చేస్తున్నారు? దేవుడు ఆలోచన చేస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అప్పుడు దేవుడు నీకు ముందుగా, మనం ఏం ఆలోచన చేస్తున్నాం, మనకు ముందుగా పోతాడు అని అనుకుంటే మనం అన్నీ ఇలాగా కేవలం ఈ చిన్న చిన్న కార్యాలు మాత్రం కాదు, మన జీవితంలో జరిగే అన్నీ అలలచే కొట్టబడుతూ ఉంటున్న అనుభవంలో కూడా మనం ఎరుగుతాం. ఏంటిది? నా అమరంలో యేసు ఉన్నాడు, యేసు చూసుకుంటాడు. నా ఓడ యొక్క అమరంలో యేసు ఉన్నాడు, యేసు చూసుకుంటాడు. నా వెనకాల యేసు వస్తూ ఉన్నాడు, యేసు చూసుకుంటాడు. నాకు ముందుగా యేసు వెళుతూ ఉన్నాడు, యేసు చూసుకుంటాడు. యేసు చూసుకున్నాడు అట్లే, దేవుడు చూసుకున్నాడు అట్లే. ఎజ్రా కొరకాయ చూసుకున్నాడు, జెరుబ్బాబెల్ కొరకాయ మొదట చూసుకున్నాడు, ఎజ్రా కొరకాయ రెండవదిగా చూసుకున్నాడు, నెహెమ్యా కొరకాయ మూడవదిగా చూసుకున్నాడు. నెహెమ్యాది కూడా మంచి ఉదాహరణ. నెహెమ్యా వెళ్తూ ఉంటున్నప్పుడు రాజు ఆయనకు అధికార పత్రాలను ఇచ్చినాడు. ఆయనకు అవసరమై ఉంటున్న కలప కట్ చేసుకోవటానికి అధికార పత్రం, ఈ అడవులను కట్ చేసుకోవచ్చని ఇచ్చినాడు. కానీ ఆయన అక్కడికి వెళ్ళినప్పుడు సన్బల్లత్ తోబియాలు అక్కడ ఉన్నారు. హలో, ఇప్పుడు కావాలంటే నెహెమ్యా అనుకోవచ్చు, దేవా నీవు నన్ను పంపితే ఎందుకు ఈ సమస్య? కానీ నెహెమ్యాకు ఉంటున్న మంచి హ్యాబిట్ ఏంటిదని అంటే, అలవాటు ఏంటిదని అంటే ప్రార్థన చేయటం. హలో, అది రాజు దగ్గర నిలబడినా, సన్బల్లత్ తోబియాల దగ్గర నిలబడినా ఆయనకుంటున్న మంచి అలవాటు ఏంటిదనంటే ప్రార్థన చేయటం. ఒకసారి మనం చూద్దాం, ఒక మాట మనం చూద్దాం. దేవుడు నీకు ముందుగా వెళ్తున్నాడని నీవు ఎరిగి ఉంటే నీ జీవితంలో ప్రతి పరిస్థితిలో, అది రాజు దగ్గర అయినా లేక సన్బల్లత్ తోబియాల ముందైనా, నువ్వు మొదట ఏం చేస్తావనంటే మానసికంగా ఆలోచన చేయి, ప్రార్థన చేస్తావు. ఒకసారి మనం 3వ వచనం చదువుదాం, నా జ్ఞాపకం సరి అయితే. నెహెమ్యా గ్రంథం ఒకసారి చదవండి, 1వ అధ్యాయం 3వ వచనం. వారు చెరపట్టబడిన వారిలో శేషించిన వారు ఆ దేశంలో బహుశ్రమను నొంది పొందుచున్నారు. మరియు యెరూషలేము యొక్క ప్రాకారం పడద్రోయబడిన నది, దాని గుమ్మములు అగ్ని చేత కాల్చబడినని వారితో చెప్పిరి. ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి, ఈ మాటలు వినినప్పుడు నేను లేచి వెళ్ళిపోవాలి. రాజు దగ్గర, సూపర్ పవర్ అయిన పర్షియాని పరిపాలన చేస్తున్న రాజు దగ్గర పానపాత్రాన్ని మోస్తూ ఉంటున్నవాడు, లేకపోతే మోస్తూ ఉంటున్నవాడును. నేను రాజు దగ్గర అడుగుతా,
రాజు నాకు ఇస్తాడు, రాజా రాజా నాకు అధికారాన్ని అంటున్నాడా? వెన్ ఐ హర్డ్ దీస్ థింగ్స్, ఇంగ్లీష్ రాస్తుంటది, ఐ సాట్ డౌన్. ఏం చేసిందంట? వెన్ ఐ హర్డ్ దీస్ థింగ్స్ ఐ సాట్ డౌన్ అండ్ వెప్ట్. ఏం చేసినాడు ఆయన? ప్రార్థన చేసిన దేవుని సన్నిధిలో, అంగలార్చినాడు, దేవుని సన్నిధిలో చెప్పినాడు. ఇంకొక మాట చూడండి, రాజు దగ్గర నిలబడేటప్పుడు ఒకసారి మనం చూడ ప్రయత్నించుదాం. రాజు దగ్గర ఆయన నిలబడేటప్పుడు 2వ అధ్యాయం 2వ వచనం ఒకసారి చదవండి. కాగా రాజు, నాకు వ్యాధి లేదు కదా, నీ ముఖము విచారముగా ఉన్నదేమి? నీ హృదయ దుఃఖమును చేతనే అది కలిగనని నాతో అనగా, అది నేను మిగుల భయపడి రాజు చిరంజీవి. 4వ వచనం ఒకసారి చదవండి. అప్పుడు రాజు, ఏమి కావలసి నీవు మనకి? ఏమి కావాల్సి ఉన్నది? ఇంకో రాజు వచ్చి మీ ముందు అడుగుతూ ఉంటున్నాడు, ఏమి కావాలి? మనవి చేయుచున్నావా? రాజు మన ఇంటికి వచ్చింది అనుకో, కూటాలు బంద్ అవుతాయి. 10:30కి మన ఇంటికి మన బంధువులు వచ్చిర్రు అనుకో, వస్తారా? కూటానికి ఎంతమంది వస్తారు చూడాలి. 10:30 గంటలకి, ఆదివారం 11 గంటలకు మనకు ఆరాధన ఉంది. 10:30 గంటలకి మన బంధువులు వచ్చిర్రు అనుకోండి, దూరపు చుట్టం. మన ఊరు ఇక్కడైతే ఆ 4 ఊర్ల పక్కన ఉంటున్న దూరపు చుట్టం, ఆరాధన బంధు. రాజు వచ్చి అడుగుతున్నాడు, ఏమి కావాలి నీకు? రాజా నాకు ఇంకో ఇది కావాలి, ఇది కావాలి, 1 2 3 4 5 6 అట్లా రాసలేదు వాక్యం. రాజుకు ఆయన ఆశను చెప్పే ముందు ఆయన ఏం చేసినాడంట? నేను ఆకాశమందలి దేవునికి ప్రార్థన చేసి దేవుడు నాకు ముందుగా పోతున్నాడు అని ఎరుగుతూ ఉంటున్నా, దేవుడు నా వెనకాల వస్తున్నాడు అని ఎరుగుతూ ఉంటున్నా, దేవుడు నాతో కూడా ఉన్నాడు అని ఎరుగుతూ ఉంటున్న భక్తులు చేస్తూ ఉంటున్న పని ఏంటి తెలుసా? ప్రార్థన చేస్తారు. ఒక ఇల్లు కట్టుకోవాలని ఆశపడుతున్నారా? నాకు తెలిసిన ఫిన్ని దగ్గరికి వెళ్ళి, ఆయన బ్యాంకులు ఎరిగిన వాడైతే ఆయన దగ్గరికి వెళ్ళి, అయ్యా ఎక్కడ నాకు హౌస్ లోన్ దొరుకుతుంది అని అడిగే ముందు, లేకపోతే నాకు తెలిసిన బ్యాంక్ అధికారి అయిన మేనేజర్ గారి దగ్గరికి వెళ్ళి నాకేమైనా లోన్ దొరుకుతుందా అని అడిగే ముందు, లేక మీకు సహాయం చేస్తానని వాగ్దానం ఇచ్చిన అధికారుల దగ్గరికి వెళ్ళి, అయ్యా నాకొక 10 లక్షల రూపాయలు ఇంట్రెస్ట్ లేకుండా అప్పిస్తారా, లేకపోతే రూపాయికి అప్పిస్తారా అని అడిగే ముందు నేను చేయాల్సిన పని ఏంటి తెలుసా? ప్రార్థన చేయాలి. మనం మోకరించాలి, మనం దేవుని సన్నిధిలో అడగాలి. ఎందుకు? ఆయన మనతో కూడా ఉన్నాడు, ఆయన మనతో కూడా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. చెప్పండి, ఆయన నాతో కూడా ఉన్నాడు, ఆయన నాతో కూడా ఉన్నాడు. ఇక 3వ పాయింట్ నేను చెప్పా, నాతో కూడా ఉన్నాడు. ఆయన మనతో కూడా ఉంటున్న వాగ్దానం చేసినాడు కదా. లాస్ట్ వచనం మత్తయి సువార్త 28వ అధ్యాయం 20వ వచనం చెబుతున్నది, ఇదిగో నేను యుగ సమాప్తి వరకు మీకు సదాకాలం, and I will be with you till the very end of the age. యుగ సమాప్తి పర్యంతరం నేను మీకు సదాకాలం. ఆయన మనతో కూడా ఉన్నాడు, ఆయన మనతో కూడా ఉన్నాడు. ఎంతమంది సంతోషంగా ఉన్నారు? ఆయన మనతో కూడా ఉంటే he will go before us and will level the mountains. ఆయన మనకు ముందుగా వెళ్ళి మెట్టగానున్న స్థలములను సరళం చేస్తాడు. నీ జీవితంలో ఏది మెట్టనైనదిగా ఉన్నది, ఏది నాశనం కానిదిగా ఉన్నది, ఏది నేను వెళ్ళిపోను అని చెబుతుంది, ఏది నిన్ను అభివృద్ధి చెందనివ్వను అని చెబుతుంది, వాటన్నిటి వైపుకు చూస్తూ చెప్పటం ప్రారంభించు, నా దేవుడు నాకు తోడున్నాడు. ఎవరో దేవుని దాసుడు ఇలాగ చెప్పినాడు, డోంట్ లుక్ అట్ హౌ బిగ్ యువర్ మౌంటైన్ ఇస్,
నీ పర్వతం ఎంత గొప్పదో దానిని చూడకు, కానీ నీ పర్వతం ఎంత గొప్పదైనా దానిని చదును భూమిగా చేయగలిగిన దేవుడు ఎంత గొప్పవాడో ఎరుగు అని అన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. Don't look at how big your mountain is, but look at how great your God is. నీ దేవుడు ఎంత గొప్పవాడు అని నీవు ఎరుగుతున్నావో, నీ దేవుడు ఎంత మహాత్మ్యం కలిగిన వాడని ఎరుగుతూ ఉన్నావా? పెంట కుప్పల నుంచి దావీదును లేవనెత్తితే పనికిరాని విద్య లేని పామరులైన వారిని ఆయన ఎన్నుకుంటే ఒకడు పనికొచ్చేటోడు ఉండినాడు అంటే యేసయ్య శిష్యులల్లా. ఎవరో ప్రసంగం చేస్తుంటే నేర్చుకున్న మన యానివర్సరీ కూటంలా లాస్ట్గా ప్రసంగం చేసిన దేవుని దాసుడు ఫిలిప్ శామ్యుయల్ గారు ఆయన చెబుతున్నప్పుడు చెప్పినాడు, ఒకడు అర్హత కలిగినోడు ఉన్నాడు, ఒకడు చేపలు పట్టనోడు ఉన్నాడు, లేకపోతే సుంకరి కానోడు ఉన్నాడు. ఎవరు తెలుసా? ఎవరు? ఇప్పుడు తెలుస్తుంది ఎవరు వాక్యం విన్నారని. ఎవరు? ఇస్కరియోతు వాడైనా ఆనికే కొంచెం అర్హత ఉంది, ఆనికే కొంచెం యోగ్యత ఉంది. మిగతా అంతా గలిలీ సముద్రం యొక్క తీరంలో ఉంటున్న వారే. ఆ మత్తయ్య అన్న సుంకం తీసుకుంటున్నాడు, తన సహోదరులను తృణీకరించిన వాడు, వెళ్ళి వాళ్ళ గల్ల పట్టుకుంటున్నాడు. యేసు చెబుతున్నాడు రా అని చెబితే వచ్చేసినాడు. నా యేసు వారిని ఎన్నుకున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. నా యేసు వారిని తన యొక్క గుంపులోని చేర్చినాడు. నా యేసుతో కూడా వారు నడిచినారు. నీవు ఆయనతో కూడా ఉంటే నువ్వేమి కలిగి ఉన్నావు అన్నది కాదు, కానీ ఆయన నిన్ను హెచ్చించే సామర్థ్యం కలిగిన వాడు. అందరూ అన్నీ కలిగి ఉన్నందుకు కాదు ఉన్నత స్థితిగతులను అనుభవిస్తున్నది. దేవుడు నీతో కూడా కలిగి ఉంటే నీవే గొప్పవాడవు, నీవే గొప్పదానవు. దానికంటే మరీ శ్రేష్టమైన ఇంకొక ఆశీర్వాదం లేదు. ద్వితీయోపదేశకాండం 20వ అధ్యాయం 4వ వచనం అక్కడ మనం చూసినట్లయితే అక్కడ ఇలా రాయబడి ఉన్నది. ఆఖరి మాట నేను చెప్పిన మాటలు ముగిస్తాను. 4వ వచనం ఇంగ్లీష్లో రాసింది, ఫర్ ద లార్డ్ యువర్ గాడ్ ఈస్ ద వన్ హూ గోస్ విత్ యూ టు ఫైట్ ఫర్ యూ అగెయిన్స్ యువర్ ఎనిమీస్ టు గివ్ యూ విక్టరీ. తెలుగులో ఆయన వెళ్తాడు అన్న మాట చెప్పి రాసి లేదు, ఆయన పోరాడుతాడని రాసి ఉంది. కానీ ఇంగ్లీష్లో స్పష్టంగా చెబుతుంది 4వ వచనం, వణకకుడి, వారి ముఖమును చూచి బెదరకుడి, మీ కొరకు మీ శత్రువులతో యుద్ధం చేసి మిమ్మును రక్షించిన వాడును మీ దేవుడైనా ఆయన మీకు ముందుగా పోతున్నాడు. సైన్యములకు అధిపతి అయిన యెహోవా మీకు ముందుగా పోతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. నీ ముందు మెట్టగానుంటున్న అనుభవం ఏమిటో నాకు తెలియదు, నాకు అవసరం కూడా లేదు. హలో, నాకు అవసరం లేదండి, కానీ నా దేవునికి అవసరం. నా దేవునికి తెలుసు ఆయన వాటిని చదును భూమిగా చేయగలిగిన వాడు. హల్లెలూయా. నీ ముందు ప్రశ్నలు విసురుతూ ఉంటున్న సమస్య ఎంత గొప్పదైనా హల్లెలూయా ఆయన చదును భూమిగా చేయగలిగిన వాడు. ఆయన దాన్ని సమూలంగా తీసివేయగలిగిన సామర్థ్యం కలిగిన వాడు. హీ గోస్ బిఫోర్ అస్. ఆయన నాకు ముందుగా వెళ్తాడు. చెప్పండి, ఆయన నాకు ముందుగా వెళ్తూ ఉన్నాడు. హీ గోస్ బిఫోర్ మీ. నాకు ముందుగా వెళ్తాడు. మనమందరం మన తలలను వంచుదాం, మన కన్నులను మూసుదాం. నీకు ముందుగా పోవచ్చు, మెట్టగానున్న స్థలములను సరళం చేసేదను. ఆయన ఒక ద్వారం తెరిచినాడు అనుకోండి, ఈ లోకంలో ఉంటున్న ఏ మానవుడు దాన్ని మూయజాలడు. దావీదు తాళపు చెవిని కలిగి ఆయన వేస్తే ఎవడు తీయజాలడు, ఆయన తీస్తే ఎవడు మూయజాలడు. అధికారం కలిగిన వాడు ఆయన, మనకు ముందుగా పోతున్నవాడు ఆయన, మన వెనకాల వస్తున్నవాడు. నీతో కూడా యుగ సమాప్తి పర్యంతరం నేను ఉంటానని వాగ్దానం ఇచ్చినవాడు ఆయన. ఆయన మనతో కూడా ఉన్నాడు. హల్లెలూయా. ఆయన మనతో కూడా ఉన్నాడు. ఆయన నీతో కూడా ఉన్నాడా? ప్రశ్న, ఆయన నీతో కూడా ఉన్నాడా?
ప్రియ సహోదరి సహోదరా, చర్చకు వచ్చినావు నీవు, కానీ ఆయనను సొంత రక్షకునిగా అంగీకరించినవా? ఆ యేసును నీ జీవితంలో నీవు కలిగి ఉన్నావా? యేసు కొన్ని సందర్భాల్లో తన శిష్యులను అవతల అద్దరికి వెళ్ళమని చెప్పి ఆయన నడుస్తూ కొండల వద్దకు వెళ్ళినాడు. ఆయన ముందుగా వెళ్ళినాడు. చూసిన వెంటనే మంచి అర్ధరాత్రిలో వారికి ఏదో రూపం కనబడుతూ దయ్యం దయ్యం అని అంటూ ఉన్నారు. యేసు ఆయన వారి దగ్గరకు వస్తూ ఉంటున్నాడు. నీటి మీద నడుస్తూ ఉంటున్న యేసు, అలలను శాంతింపజేస్తూ ఉంటున్న యేసు. హల్లెలూయా. నా యేసును నువ్వు నీ జీవితంలోనికి ఆహ్వానించినవా? నీవు క్రైస్తవుడివా నేను అడగట్లేదు, నీవు క్రీస్తును అంగీకరించినవా అని అడుగుతూ ఉన్నాను. క్రీస్తుకు నీ హృదయంలో చోటునిచ్చినవా అని అడుగుతూ ఉన్నాను. క్రీస్తును నీ రక్షకునిగా, నీ ప్రభువుగా నీవు అంగీకరించితివా అని అడుగుతూ ఉన్నాను. హల్లెలూయా, 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 హల్లెలూయా. లేనట్లయితే అన్నీ సున్నా. నువ్వు ప్రతి ఆదివారం మందిరంలోనికి వస్తూ ఉంటుండొచ్చు, ప్రతి ఆదివారం దేవుని వాక్యాన్ని ఆలకిస్తూ ఉంటుండొచ్చు. ఇక్కడ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళి 24 గంటలు టీవీ పెట్టి ఆలకిస్తూ ఉంటుండొచ్చు. అవంతా వ్యర్థమే. హల్లెలూయా, హల్లెలూయా. యేసుకు నీ జీవితంలో చోటునిచ్చినవా? ఆయన నీ ముందు నడువ ఇష్టపడుతూ ఉన్నాడు. ఆయన నీ వెనకాల రావ ఇష్టపడుతూ ఉన్నాడు. ఆయన నీతో కూడా ఉండ ఇష్టపడుతున్నాడు. నా యేసు ఎవరి హృదయంలోనికి నొచ్చుకొని రాడండి. ఆయన హృదయం అనే తలుపునొద్ద నిల్చుండి తట్టుచూ ఉన్నాడు. హీ వాంట్స్ టు హ్యావ్ డిన్నర్ విత్ యూ. ఆయన నీతో కూడా బస చేయగోరుతున్నాడు. ఆయన నీతో భోజనం చేయని ఉద్దేశిస్తూ ఉన్నాడు. జక్కయ్య యొక్క ఇంటిలో రక్షణ వచ్చినట్లు నీ ఇంటికి రక్షణను అనుగ్రహించే ఇష్టపడుతూ ఉన్నాడు. నీ ఇంటిలోనికి నీవు యేసును ఆహ్వానించినవా? ప్రభు అయిన యేసుని నీవు ఆహ్వానించినవా? హల్లెలూయా. ఆహ్వానించలేనట్లయితే ఇదే మంచి తరుణం, ఇదే శ్రేష్టమైన దినం, ఇదే రక్షణ దినం. ఈ సమయాన్ని వినియోగించుకో. నువ్వు చేయాల్సిందెల్లా విశ్వసించుట మాత్రమే. యేసు నా కొరకాయ మృతి చెంది, యేసు నా కొరకాయ పునరుద్ధానుడైనడు. ఆ యేసు యందు విశ్వసించిన నేను రక్షణ పొందుతానని నమ్మటం మాత్రం చాలు. ఆయన ప్రశస్త రక్తం ద్వారా నాకు విడుదల ఉన్నదని నమ్మిన మాత్రం చాలు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ యేసు నాకు కావాలి, ఈ యేసు నాతో కూడా ఉండాలి. ఆయన నా వెనకాల వచ్చినా, నా ముందు వచ్చినా, నా నావలో అమరంలో బరుండినా నాకు సమస్య లేదు. ఆయన నాతో కూడా ఉండాలని ఆశిస్తున్న ప్రియ దేవుని జనాంగమా, ఆయన నీతో కూడా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ మాటలను మాత్రం పెడ చెవిన పెట్టి ఈ యొక్క మందిరమును దాటి వెళ్ళకు సుమా. ఈ మాటలను పెడ చెవిన పెట్టి ఈ ఆలయ ప్రాకారములను దాటి వెళ్ళకు సుమా. యేసును కలిగి నీవి స్థలంలో నుంచి వెళ్ళాలి. యేసును అంగీకరించిన ప్రియ దేవుని జనాంగమా, నీకు ఆయన తోడై ఉన్నాడు, నీతో కూడా ఆయన ఉన్నాడు. ఆయన నీకు ముందుగా వెళ్ళువాడు, ఆయన నీకు వెనకాలొచ్చువాడు, ఆయన నీతో కూడా ఉన్నవాడు. స్తోత్రం, 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 స్తోత్రం. మీకు మహిమ, మీకు మహిమ, మీకు మహిమ. మనం ప్రార్థించుదాం. దేవుని యొక్క హస్తమునకు మనల్ని సమర్పణ చేద్దాం. మన వద్దకు వచ్చిన మాటలను సమర్పణ చేద్దాం. అయ్యా, నా జీవితాన్ని కట్టుకోవటానికి మీరు బలపరచు. నీ ఆత్మ ద్వారా కట్టుమయ్యా, నా జీవితాన్ని కట్టు. పరలోకమందున్న మా తండ్రి, మీ అద్వితీయ కుమారుడును రక్షకుడునైనా యేసుక్రీస్తు వారి అతి శ్రేష్ఠ నామంలో ఈ మంచి మధ్యాహ్న కాల సమయంలో మీ సన్నిధిలోనికి వస్తూ ఉంటున్నా. మీరు మీ వాక్కు ద్వారా గత 2 ఆదివారాలు మాట్లాడుతూ ఉంటిరి. అయ్యా, మీరు మాకు ముందు పోచున్నవారు, మీరు మాతో కూడా వస్తూ ఉంటున్నవారు. ఆ సంతోషంతో కూడా ఉంటున్న బృందంలో మీరు మాతో కూడా వస్తూ ఉంటున్న బృందం సంతోషం కలిగినదిగా ముందుకు వెళ్తూ ఉంటున్నప్పుడు ఆ బృందంలో మేము ఉండునట్లు మీరు మాకు అనుగ్రహించిన కృపను బట్టి మీకు స్తోత్రం.
పూర్వం హింసకులం, దూషకులం, హానికరులమైన మమ్ము ఈ ప్రశస్త రక్తం చేత మమ్ము విమోచించి తండ్రి అయిన దేవునితో సమాధానపరచి క్రీస్తుతో కూడా ఉన్నత స్థలములలో కూర్చుండబెట్టి పూర్వం దూరస్తులైన మమ్మలను సమీపస్తులుగా, దేవుని ఇంటివారుగా, పరిశుద్ధులతో ఏక పట్టణస్థులుగా చేసిన అనుభవాలన్నిటిని బట్టి మేము స్తుతిస్తూ వస్తూ ఉంటున్నామయ్యా. మీరు మాకు అనుగ్రహించిన ప్రతి ఆధిక్యతను బట్టి మీకు స్తోత్రం. ఈ గొప్ప కార్యాలను ఈరోజు శిరం వంచిన ప్రతి ఒక్క వ్యక్తి జీవితంలో మీరు జరిగించవలసిన ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. ఇక్కడ శిరం వంచిన ప్రతి వ్యక్తిని మీరు ప్రేమిస్తూ ఉంటున్నారు. అందుకే నీ మందిరంలోని మీరు తీసుకుని వచ్చి ఉంటున్నారు. ఏవా, నీ యందు మా యొక్క ఉద్దేశం ఏమై ఉన్నదో మేము ఎరుగునట్లు మీ కృపను గ్రహించండి. మానుషికంగా మీరు మాతో కూడా లేరు అని మేము భావిస్తూ ఉంటున్న సందర్భాలు, లాజరు వంటి అనుభవాలు మా జీవితంలో వచ్చినప్పుడు కూడా అయ్యా, నీవు సమస్త మేలు కొరకాయి సమకూడి జరిగిస్తున్నవాడవని గ్రహించటానికి మా ఆత్మీయ కన్నులను తెరుస్తున్నందుకు స్తోత్రం. మాతో నీ వాక్కు ద్వారా మాట్లాడుతున్నందుకు స్తోత్రం. అయ్యా, మేము తిరిగి మా గృహాలకు, మా యొక్క పనులకు మేము వెళ్తూ ఉంటుండగా మేడబాయని కృపను మాకు ముందుగా పంపండి. మీ రక్తపు మాటున మమ్ము దాచుంచండి. మీ రక్తం చేత మమ్మ ముద్రించండి. మీ కృపలో మమ్మల్ని పొదగండి. మాకుంటున్న సమస్త చుట్టూ నీ అగ్ని కాంచుదలను వేయవలసిందిగా ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. మేము ఆశీస్సులతో మమ్మ పంపవలసిందిగా ప్రార్థన చేస్తూ త్వరలో రానై ఉంటున్న ప్రభు అయిన యేసు క్రీస్తు వారి అతి శ్రేష్ఠ నామంలో ఈ ప్రార్థనను సమర్పిస్తూ ఉన్నాం తండ్రి. ఆమేన్. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనం అడుగు వాటన్నిటికంటేను, ఊహించు వాటన్నిటికంటేను అత్యధికంగా చేసే శక్తి గల దేవునికి క్రీస్తు మూలంగా సంఘములలో యుగ యుగములకు మహిమ కలుగునుగాక. ఆమేన్.